సెంట్రల్ మినిస్టర్గా జూనియర్ ఎన్టీఆర్ సెంట్రల్ మినిస్టర్గా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక సినిమాలో క్యారెక్టర్ని సెంట్రల్ మినిస్టర్గా చేయబోతున్నట్టుగా సమాచారం. సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ పాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ అసలు పొలిటికల్‌గానే రాలేదు. ఆయనకి సెంట్రల్ మినిస్టర్‌గా పదవా? అంటూ అందరూ ఆశ్చర్యపోతుండగా, 'దేవర' సినిమాలో ఆయన ఒక పొలిటికల్‌గా రోల్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. దీని ద్వారా రాజకీయంగా ఆయన చెప్పాలనుకున్నవన్నీ కూడా డైరెక్ట్‌గానే చెప్పించబోతున్నట్టుగా సమాచారం. ఈ విషయం తెలిసి అందరూ ఎంతగానో షాక్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. సెంట్రల్ మినిస్టర్‌గా జూనియర్ ఎన్టీఆర్‌ని పెట్టడం చాలా నష్టపూరితమైనటువంటి విషయమని, మరి దీనికి సంబంధించి వాళ్ళు ఇలాగే చేస్తుంటే ఇబ్బందవుతుందంటూ మరి జూనియర్ ఎన్టీఆర్ గురించి చాలా రాకపోకలైతే చేశారు. అయితే తాజాగా సెంట్రల్ మినిస్టర్‌గా ఎన్టీఆర్‌కి తెలుగుదేశం పార్టీ నుంచి భారీగా ఆఫర్ వచ్చినట్టుగా అయితే సమాచారం. సో సెంట్రల్ మినిస్టర్‌కి సంబంధించిన ఈ విషయం పట్ల అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్‌కి సెంట్రల్ మినిస్టర్‌గా 'దేవర' సినిమాలో ఇస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఇందులో 'దేవర'లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసుంటారని, తండ్రి కొడుకుల పాత్ర ఉంటుందని అంటున్నారు. సో నిజంగానే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఫుల్ టెన్షన్‌లో ఉన్నట్టుగానే ఎన్టీఆర్ తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియా సైతం ఇప్పుడు ఎంతో వైరల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా సెంట్రల్ మినిస్టర్‌కి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఎలా నిలవబోతున్నారో అని తెలిసి నిజంగా అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన చెప్పింది కేవలం సినిమాలకి సంబంధించిన షూట్‌లో మాత్రమే, రియల్ లైఫ్‌లో కాదు. ఎంత వద్దనుకున్నా లీడర్‌షిప్ క్వాలిటీస్ కానీ, యాటిట్యూడ్ కానీ ఆటోమేటిక్‌గా అదే వచ్చేస్తుంది. కానీ ఇంకా అలాగే వెళ్ళాలనుకుంటే ఇంకెలా ఉంటుందో. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్‌ని కన్విన్స్ చేసేవాళ్ళు కొంతమంది ఒప్పుకున్నట్టుగా అయితే సమాచారం. సో ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కి సంబంధించి తాజాగా జరుగుతున్న ఈ విషయంలో